యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో, ఇది కదా మనం కోరుకున్నది, మనం ఆశిస్తున్నది. సూపర్రా తమ్ముడు. వాడి అత్యాశ దురాశేరా నన్ను ఈ కాకినాడకి మేయర్ని చేసేది. అవునక్క. పాపం భాస్కరు నీ ఆశీస్సులు అడుగుతున్నాడు. ఆడికి ఆశీస్సులు అందించక్క. ఉండక్క. ఇదిగో భాస్కరు, అక్క నీకు ఆశీస్సులు అందిస్తుందట. ఇటీ కాంతమత, నిజంగా నువ్వు దేవతవత. మట్టిలో మాణిక్యం తెచ్చి ఆనిముత్యం చేసావత్తా. చూడు భాస్కర్ ఆణిముత్యం, నేనీ పని చేసింది నీకోసం కాదు, నా కూతురు మీద ప్రేమతో చేశాను. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇచ్చిన పని చేసుకో, ఓకేనా? అలాగే కాంతమత. ఇంకోసారి మాత్రం తేడా రాదు, రానివ్వను కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ కాంతమత. బాయ్. అక్క అక్క ఉంటాను. భాస్కరు, మరి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త చూసుకో. జాగ్రత్త. అదిగో రాము. రండి బాబు రండి. చల్లని కళ్ళు, చల్లని కళ్ళు. రావాలి బాబు రావాలి. రే తాగండి. ఆహా, వదిన ఆడపడుచు సొంత అక్కా చెల్లెళ్ళలాగా బాగా క్లోజ్ గా ఉన్నారే. ఏ అత్త, మేమింత అభిమానంగా ఉండటం నీకు అసూయగా ఉందా? చచా, ఇలాంటి అసూయలు ద్వేషాలన్నీ మనుషులకుంటాయి, మా అమ్మకెందుకుంటాయి? అంటే నేను మనిషిని కాదా? మనిషివే, కానీ మనుషుల్లో వేరే జాతి. నోర్మోయ్, కన్న తల్లితో ఇలాగైనా మాట్లాడాల్సింది? అబ్బో, కన్నతల్లంట కన్నతల్లి. అమ్మా, నాకు స్వీట్ తినాలనుందే, 1 కిలో స్వీట్ తేవే అని అడిగాను. తెచ్చావా? తేలేదు. తేను కూడా. అందుకే కదా మనుషుల్లో నిన్ను వేరే జాతి అన్నాను. చీ నోర్మయ్, నువ్వా పాలోని కట్టుకొని పిల్లల్ని కంటుంటే నీ కోరికలన్నీ నేను తీర్చాలా? అత్త, కడుపుతో ఉన్న కూతురు చిన్న స్వీట్ ముక్క తినాలని కోరితే ఎంటిని పోయి తెచ్చివ్వాల్సింది పోయి పాలుని చేసుకున్నావు, నీళ్ళని చేసుకున్నావు అని అందుకే నీకు స్వీట్ ఏటనో అని బాగుంటావా? అసలు నువ్వు కన్నతలివేనా? నాకు అదే డౌట్ చిట్టమ్మా. బే 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 బే. అమ్మా, స్వీట్ తెప్పించాల్సిన అవసరం ఏంటుందమ్మా? 10 రకాల స్వీట్లైనా 5 నిమిషాల్లో ఉండగల ఈ చిట్టం ఉండగా. ఓ అవును కదూ, నేను ఈ విషయమే మర్చిపోయాను. చిట్టమ్మా, నాకు బాగా బూందీ లడ్డు తినాలనుంది, చేసి పెట్టవా? చేసి పెడతానదనా. కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఎన్నో తినాలని కోరికలుంటాయంటారు. ఆటన్నింటినీ కన్న తల్లే తీర్చాలి. కాని నీకు ఉంది ఓ దున్న తల్లి. నేను దున్న తల్లినా? కాకింకేటి, వదినమైనా మనులు అడిగిందా, మాన్యాలు అడిగిందా? ఏదో నోరారా తినడానికి కాసిన్ని స్వీట్లు అడిగిందే. నువ్వుండదురా, నేను ఇప్పుడే వెళ్ళి చేసి తీసుకొస్తాను. అలాగే. నువ్వు అత్తయ్య, నాకు పుట్టబోయే బిడ్డకి ఎవరి పేరు పెడదాం? టామీ అని పెట్టు. టామీయా? అదెవరి పేరు? మన ఇంటి బయటున్న కుక్క పేరు. నా కొడుక్కి కుక్క పేరు పెట్టమంటావా? మరి లేకపోతే వాడేవైనా విఐపి కొడుకా? ఆఫ్టర్ ఆల్ పాలమ్ముకునేవాడి కొడుకు. వాడికి టామీలు బాబీలు తప్ప ఇంకేం పేరు పెడతాం? అమ్మా, నా కొడుక్కి కుక్క పేరెందుకులే, రేపు కుక్క ప్రసవిస్తే నీ పేరే పెడతాలే, కాంతమ్మా అని. బాగైందత్త.
వదినా ఆ పంచ ఎదునా అది కూడా కుక్కలకి కార్పొరేటర్ అయిపోద్ది. నవీన్ చాలే. ఎమ్మెల్యే గారు ఈ రోజు నిన్ను పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మర్చిపోయావా? బే 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 బే. చూడు నీలాంబరి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకు. నేనేం చెప్పినా నీ మంచికే చెప్తాను. ఆ భాస్కర్ గాడి వారసుడు మన వంశంలో పుట్టడానికి వీల్లేదు, పుట్టినా పెరగడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటును పుడితే వాణ్ణి అనాథ శరణాలయంలోనే వదిలేద్దాం. అర్థమైందా? నువ్వు చెప్పినట్టే వదిలేస్తానమ్మా. కాకపోతే నాదో చిన్న కండిషన్. ఏంటది? ఊరి చివర ఒక చెరువు ఉంది. ఉంది. దాంట్లోకి నువ్వు దూకి చావు. నీలో మరి లేకపోతే నా బిడ్డని అనాథాశ్రమంలో వేయమంటావా? నువ్వు అసలు తల్లివేనా? నా బిడ్డని అనాథాశ్రమంలో వేయటం కాదు, నిన్ను తీసుకెళ్లి అస్సాంలో వదిలేస్తాను. పీడ వదిలిపోతుంది. ఛీ, ఎంత పొగరు దీనికి! అమ్మా 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 చిట్టి! అబ్బా చిట్టి! వదినా 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 ఏంటి వదినా? అమ్మా అమ్మా కాదు మత్త, తొందరగా రండి. అమ్మా వదినా ఏంటి వదినా? వదినా ఇలా కూసో. ఏంటి వదినా? అమ్మా అమ్మా అమ్మ బేగే రామ్మా. కాంతమత్త కాంతమత్త. నేను రానే. నీ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినా నీకు అబార్షన్ అయ్యే తిరిగి రావాలి. అమ్మా తొందరగా రావే. అమ్మా నువ్వు బతుకున్నావా చచ్చావే? నా కడుపులో ఉన్న బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు. తొందరగా రావే. అమ్మా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా అమ్మా. అమ్మయ్యా, ఆ భాస్కర్ గాడి కొడుకు పీడ విరగడైపోయిందన్నమాట. నువ్వు అసలు మనిషివేనా? కన్న కూతురు కంటి ముందు ఇలా విలవిల్లాడిపోతుంటే ఇలాగైనా మాట్లాడదే? ఇంకెలా మాట్లాడాలి? వాడి భూమి మీదకి రాకూడదని కోరుకున్నాను. బహుశా దేవుడు కూడా అదే కోరుకున్నాడన్నమాట. అందుకే దీన్ని ఇలా చేశాడు. నేను కదలలేక ఆగుతున్నాను, కానీ నేనే గనక ఇప్పుడు కదలగలిగితే నీ ప్రాణం తీసుండేదాన్ని. అమ్మా నొప్పి భరించలేకపోతున్నాను చిట్టి. అమ్మా అమ్మా వదిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. ఇంట్లో నువ్వు వెళ్ళిన ఫోన్ తీసుకురాపా. వదిన వదిన నీకేం కాదు, కంగారు పడుకో. అమ్మ బేగరా అమ్మా. అంబులెన్స్. స్వామి, మా వదినకి కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి అపాయం రాకుండా సరళగా ఉండేలా చూడు స్వామి. మీరు ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా కడుపులో ఉన్న బిడ్డ మాత్రం బతకడే, బతకూడదు. ఏయ్, నేనేం చేశానని నా మీద ఎగురుతున్నావు? ఇంకా ఏడ్చేయాలత్త. వదిన కింద పడి అల్లాడుతుంటే గుండెలు బాదుకుంటూ రావాల్సింది పోయి దొంగసాటుగా నిలబడి చూస్తావా? పైగా ఆస్పత్రికో అంబులెన్స్ కో ఫోన్ చేయకుండా కడుపులో ఉన్న బిడ్డ సావాలని కోరుకుంటావా? చిచ్చి, నువ్వు అమ్మవి కాదు కదా,
కనీసం ఆడదానివి కూడా కాదు. బా ఆపుతారా? కాలు జారి పడిందది. నేనేదో దాన్ని తోసిపడేసినట్టు తల్లి కూతుళ్ళిద్దరూ నా మీద పడేడుస్తారేంటి? డాక్టర్ గారు, మా వదినకి ఎలా ఉందండి? డోంట్ వరీ, షీ సేఫ్. ఇప్పుడు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకేం అడుగుతుంది? తల్లి క్షేమం అని చెప్పావు, కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమం అని అడుగుతుంది. అవునండి, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. మీరెళ్ళి మాట్లాడొచ్చు. డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజమా? కడుపులో ఉన్న బిడ్డ నిజమేనా? అవునమ్మా, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అదేంటండి, చచ్చిపోయాడని చెప్తారనుకున్నాను, మీరేమో బతికున్నాడని చెప్తున్నారు. ఏమండి, మీరు ఆ పేషెంట్కి ఏమవుతారు? తల్లినండి. దేంట్లోనైనా దూకి చావండి. మరి లేకపోతే మనోడు ప్రాణాలతో ఉన్నాడంటే సంతోషించాల్సింది పోయి చావలేదా అని అడుగుతారేంటి? మీలాంటి వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. నాన్సెన్స్. చివరికి ఈవిడితో కూడా తిట్లు తిన్నానా? అంతా నా కర్మ. ఛీ! కొంతసేపు ఇక్కడే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమ్మా. నా అల్లుడికి ఏడు కాలేదంటదనా? నీ కడుపులో బిడ్డ క్షేమంగానే ఉన్నాడని ఇప్పుడు డాక్టర్ చెప్పింది. అవును చిట్టమ్మా, నా కొడుకు భీముడు కన్నా బలవంతుడు. 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చాడనుకుంటాను. అందుకే కడుపుకి ఎంత దెబ్బ తగిలినా వాడికి చిన్న దెబ్బ కూడా తగలలేదంట. చాలా హ్యాపీగా ఉంది చిట్టమ్మా. ఆగు. సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావమ్మా? నేను చచ్చానా బతికానా అని చూడ్డానికా? లేదంటే నా బిడ్డ చావు వార్త వినడానికి వచ్చావా? నీలు, ఏంటా మాటలు? పాపం, కడుపుకి దెబ్బ తగిలింది కదా, బిడ్డకేమన్నా అయ్యిందేమోనని అన్నానంతే. కానీ వాడు చావాలని ఎందుకు కోరుకుంటానే? నీ ఎదవ నాటకాలు ఆపుతావా? నీ బుద్ధేంటో ఇందాక ఇంట్లోనే చూశానమ్మా. నా అదృష్టం బాగుండి నా పక్కన చిట్టమ్మ, అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాం. లేదంటే నా బిడ్డ ఒక్కడే చచ్చుండేవాడు కాదు, నీ బిడ్డ కూడా చచ్చుండేది. అది తెలుసుకో. నీలు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇంకా దొంగ నాటకాలు ఎందుకత్తా? నీ నిజ స్వరూపమేటో ఇందాక ఇంట్లో చూసాంగా. నిజంగా నువ్వు వదిన కడుపులో ఉన్న బిడ్డని ప్రేమించిన దానివి అయ్యుంటే మాకంటే ముందుగా వచ్చిండే దానివి. మేమొచ్చే లోపు హాస్పిటల్కి తీసుకొచ్చుండే దానివి. కావాలని కడుపులో బిడ్డ అంతమవ్వాలని కదా నువ్వు చాటును దాక్కున్నావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నేను చాటును దాక్కున్నా అంటున్నావు. నేను చాటును దాక్కోవడం నువ్వు చూసావా? చూశాను. నేను నా కళ్ళారా చూసాను. కానీ నేను ఈ మాట చెప్తే నీలంబరదును తట్టుకోలేదని చెప్పలేదు. చిట్టమ్మా, ఈ రాక్షసితో మనకు మాట్లాడి చిట్టమ్మా. హాస్పిటల్ బిల్లు కట్టేయండి, వెళ్ళిపోదాం. ఏంటమ్మా ఇక్కడ గొడవేంటి? మీ అరుపులకి పక్కనున్న పేషెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు. కాస్త మెల్లగా మాట్లాడుకోండి. అలాగే డాక్టర్, పొరపాటు అయిపోయింది. కాంతమత్త, నువ్వు బయటకెళ్ళ. వెళ్తాను, మీరేం చెప్పనవసరం లేదు. మేడం, నీలాంబరి గారు కొన్నాళ్ల పాటు మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్సా? అవును. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బరువు పెద్దగా పెరగట్లేదు.
అందుకని కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, వాటిని మిస్ అవ్వకుండా డైలీ వాడాలి. పొరపాటున మిస్ అయితే బిడ్డ అనుకున్నంత బరువు పెరగదు. తన కడుపులో ఏమైనా జరగచ్చు. డాక్టర్, భయపడకమ్మా. క్రమం తప్పకుండా నేనిచ్చిన టాబ్లెట్లు వాడు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు, ఆరోగ్యంగా పుడతాడు. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఆ మందులు ఏమో రాయండి డాక్టర్ గారు. నేనే దగ్గరుండి మా వదిన మందులు వాడేలా చేస్తాను. ఓకే. ఓహో, ఈ మందులు రోజు వాడకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమా? భలే క్లూ ఇచ్చారే. ఈ మందులు నీలాంబరి ఎలా వాడుతుందో చూస్తా. దాని కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఈ భూమి మీదకి వస్తాడో చూస్తా. ఈ మందులు వాడండమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ మందులు క్రమం తప్పకుండా నేను అదంతా వాడిస్తాను. ఓకే. ఇది మీ ఫైలు. కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేయండి. అలాగేమ్మా. అమ్మా, ఈ మందు అయిపోయిన తర్వాత నువ్వు వదిన తీసుకెళ్లి బయట కోసం నేను వెళ్ళి ఈ మందులు అట్టుకుతాను. జాగ్రత్తదనా చూసుకో. ఒరే అవతారం, ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావురా? నీకోసం హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను. అక్క, మనకు తెలిసిన డాక్టర్ ఉంటే చూడమన్నావు కదా, ఆయన చూసేసి పనిలో పనిగా నీలాంబరికి అబార్షన్ చేయించేద్దామని ఇప్పటిదాకా ఎతికానక్క. అతను ఈ రోజు డ్యూటీకి రాలేదంట. ఏడ్చావ్ ఎడ్డెదవా. పాత సినిమా క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు అంతా పూర్తయ్యాక నువ్వు ఊపుకుంటూ వచ్చావా? లేదక్క, అసలు ఏమైంది? నీలాంబరి కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉన్నాడంట. మరీ అంత షాక్ అవుకు. మనకి దురదృష్టంతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చింది. ఏటక్క నువ్వనేది? అవునరా. అయ్య బాబోయ్, అయితే ఆ మందులు కెమం తప్పకుండా వాడితే కడుపులో బిడ్డ బతికేస్తాడనమాట. అవునరా, అందుకే మనం క్రమం తప్పకుండా ఆ మందులు వాడిద్దాం. అందుకే ఇక్కడికొచ్చాను. అంటే ఇప్పుడు ఆ మందులు వాడితే ఆడు బతుకుతాడు కదా? ఆ మందులు వాడితే బతుకుతాడురా, కానీ ఆ మందులు మార్చేస్తే? ఏటక్క నువ్వనేది? ఎస్, ఈ మెడికల్ షాప్ అమ్మాయికి డబ్బు మొహాన్న కొట్టి కొనేద్దాం. దాంతో మందులు మార్పించిచ్చేద్దాం. అర్థమైందక్క. మందులు మారిపోవటం వల్ల నీలాంబరు మందులు వాడలేదు, దాంతో కడుపులో బిడ్డ సత్తాడు, అంతేగా? ఎస్. ఇంకెందుక ఆలస్యం, వెళ్ళి మాట్లాడదాం పదా. పదరా. పదా. చెప్పండి మేడం, ఏం కావాలి? నీ నుంచి ఒక సాయం కావాలి. సాయమా? ఏం సాయం మేడం? ఇంకా సేపట్లో చిట్టెమ్మ అనే అమ్మాయి నీ దగ్గరకొస్తుంది. తనకు కొన్ని మెడిసిన్స్ కావాలంటుంది, కానీ ఆ మెడిసిన్స్ కాకుండా వాటికి బదులు నువ్వు వేరే మెడిసిన్స్ ఇవ్వాలి. వాట్? ఏం మాట్లాడుతున్నారు మేడం? అలా మెడిసిన్ మార్చి ఇవ్వడం నేరం తెలుసా? తెలుసు. ఆ నేరమే నిన్ను చేయమంటున్నాను. సారీ మేడం, ఇలాంటివి మా హాస్పిటల్లో జరగవు, మీరు వెళ్ళొచ్చు. తమ్ముడు, ఇవి ఇచ్చాక కూడా ఇక్కడ నేరాలు జరగవంటావా? ఎంతైనా డబ్బు కదా మేడం, జరగచ్చు మేడం. వెరీ గుడ్. ఆ చిట్టెమ్మ రాగానే నువ్వు ఏం చెయ్యాలో తెలుసుగా? తెలుసు మేడం.
ఆమె కొనే టాబ్లెట్లు కాకుండా వేరే టాబ్లెట్లు ఇవ్వాలి. వాటి వల్ల వాడిన వాళ్ళ ప్రాణం పోకూడదు, అంతేగా? ఎస్, నువ్విచ్చే మెడిసిన్స్ వాడడం వల్ల తల్లికి ఎలాంటి ప్రాణాపాయం ఉండకూడదు. బిడ్డ మాత్రమే పోవాలి. ఓకే మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క, ఆ సిట్టిమోళ్ళు వస్తున్నారే. పద. చెప్పండి మేడం. ఈ టాబ్లెట్స్ కావాలి. ఓకే, మీ పేరు? నా పేరు చిట్టేమండి.